నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా పంగులూరులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని గురువారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని మంత్రి గొట్టిపాటికి రైతులు తెలియజేశారు. అలాగే కొరిసపాడులో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు మంత్రిని కోరారు. వెంటనే కొరిసపాడులో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. తిరస్కరణ, నాణ్యత పేరుతో పొగాకును వెనక్కి పంపడంపై మంత్రి గొట్టిపాటి అసహనం వ్యక్తం చేశారు. రోజుకు 500కు పైగా బేళ్లను కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అదే చెప్తుంది నేను దానివల్ల ఎఫెక్ట్ ఇది మొత్తం పోయింది మొత్తం లాట్ కూడా మన గవర్నమెంట్ కూడా మళ్ళీ మనం వైర్లకే ఇవ్వాలి. అది చేసినప్పుడు గవర్నమెంట్ డబ్బులు కూడా మన డబ్బులే ఎఫెక్ట్ అయింది అనమాట. ఈ రెండు చెప్పులు పడితే మనం ఈ నలుపుది 10% ఉండు చంద్రశేఖరం. ఈ నలుపుది తీసుకొచ్చి 50%, 100% బాగుందంటే ఇది కలిపోతా అంటున్నారు. ఇది కలిపితే ఈ బేలు కూడా దీని కింద పడిపోతా అంటున్నారు. ఇప్పుడు ఏ క్వాలిటీలో తీసుకొచ్చి బీ కలిపామనుకో 12 పడాల్సింది మనకి 9 పడింది కదా. అది దేని సరి చేసుకోమంటున్నాడు తీసుకొచ్చినప్పుడు. పట్ల కూడా మంచి పాడైపోయింది. ఇదిగో డ్యామేజ్ ఇట్లాంటివి మనం రిజెక్ట్ చేస్తాం. 45 రోజులు అయిందండి. ఓకే చంద్రశేఖర్, నేను దాని గురించి అంటలేదు, నేను చెప్తున్నాను, మీకు విషయం చెప్తున్నాను. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాను. మా భయం మాకున్న మేము రేపు ఆన్సర్ జాగ్రత్తగా చూసుకోండి, ఇబ్బంది లేకుండా చూసుకోండి. మనం కూడా జాగ్రత్త చూసుకోండి. మనం ఇది స్టాక్ పెట్టి మళ్ళీ మనం అమ్మాలి. మళ్ళీ మనం అమ్మాలి. ఇది ఫస్ట్ టైం దేశంలో ఎక్కడ పొగాకు అనేది పొందలేదు. మనమే కొందాం. ఫస్ట్ టైం మన గవర్నమెంట్ కొంది. ఫస్ట్ టైం ఓపెన్ లో మన గవర్నమెంట్ కొంది. మనం కూడా కొంత సహకరించుకోవాలి. మన డబ్బులు పెట్టి కొంటున్నాం. మన గవర్నమెంట్ అంటే మన డబ్బులు పెట్టుకోవాలి. ఇది మళ్ళీ అదే వైర్లకి నెక్స్ట్ సంవత్సరం ఇవ్వాలి. చూసుకొని జాగ్రత్త, స్పీడ్ గా కూడా ఉండాలి. స్లో ఉందంట వాళ్ళ నుంచి ఒక స్పీడ్ చేయండి. వాళ్ళు ఎన్నో రోజు ఇది మనకి ఎంత డే కదా, ఎంత డే యావరేజ్ గా ఎన్ని వేలు ఉన్నారు రోజుకి? 1000 టన్స్. మన ఈ మార్కెట్ పరిధిలోకి ఎంత చేస్తాం మనం? ఎంత క్వాంటిటీ ఉంది రైతులది?